ఏఐతో లెర్నింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయడం ఎలా? మనలో చాలామంది సెల్ఫ్ లెర్నింగ్ చేయాలని ట్రై చేస్తాము. కోడింగ్ నుంచి ఫిలాసఫీ వరకు న్యూ స్కిల్స్ నేర్చుకోవాలని చూస్తాము. కానీ యాక్చువల్గా స్టార్ట్ చేసే టైంకి కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. సరైన లెర్నింగ్ రిసోర్సెస్ని కనుక్కోవడం కష్టం. ప్రాపర్ స్టడీ ప్లాన్ లేకపోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. మోటివేషన్ మెయింటైన్ చేయడం టఫ్ అవుతుంది. అందరూ ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు కదా. కానీ ఏఐని లెర్నింగ్లో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అందరి లెర్నింగ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. పరాటో ప్రిన్సిపల్ 80/20 రూల్ అంటే ఏమిటి? ఇది ఒక సింపుల్ ఐడియా. 80% రిజల్ట్స్ మనం పెట్టిన 20% ఎఫర్ట్స్ వల్ల వస్తాయి. ఏఐ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఐడెంటిఫై చేసి ఫోకస్ లెర్నింగ్ ప్లాన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? కామన్ మిస్టేక్ ఏంటి అంటే అన్ని టాపిక్స్ చదివి ట్రై చేయడం. బట్ ఏఐని యూజ్ చేసి మోస్ట్ యూస్ఫుల్ 20% టాపిక్స్ మాత్రమే ఫోకస్ చేస్తే 80% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజీగా వస్తుంది. స్టడీ షెడ్యూల్ ప్లాన్ చేయడం. ఏం నేర్చుకోవాలో తెలుసుకున్నాక ఎప్పుడు నేర్చుకోవాలి అని డౌట్ ఉంటుంది. చాలామంది ర్యాండమ్గా చదవడం స్టార్ట్ చేస్తారు. ప్రాపర్ ప్లాన్ లేకుండా దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. మోటివేషన్ కూడా తగ్గిపోతుంది. ఏఐని యూజ్ చేసి స్టడీ ప్లాన్ ప్రిపేర్ చేయడం వల్ల లెర్నింగ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఏఐ పర్సనల్ లెర్నింగ్ షెడ్యూల్ ఇస్తుంది. కన్సిస్టెంట్గా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. రైట్ లెర్నింగ్ రిసోర్సెస్ కన్ఫ్యూజన్ ఉండదు. చాలామంది సెల్ఫ్ లెర్నింగ్ చేయాలనుకుంటారు, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని తెలియదు. రాంగ్ రిసోర్సెస్ వాడితే టైం వేస్ట్ అవ్వడమే కాక లెర్నింగ్ కూడా స్లో అవుతుంది. ఏఐతో బెస్ట్ లెర్నింగ్ మెటీరియల్స్ని అక్యురేట్గా చూస్ చేయొచ్చు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. న్యూ స్కిల్ నేర్చుకోవాలి అంటే థెరీ చదివితే సరిపోదు. ప్రాక్టికల్గా అప్లై చేయాలి. టెక్స్ట్ బుక్స్, వీడియో చూసి కాన్సెప్ట్ నేర్చుకోవడం ఓకే, బట్ రియల్ లైఫ్లో అప్లై చేయకపోతే నాలెడ్జ్ యూస్లెస్ అవుతుంది. ఇమ్మీడియట్ ప్రాక్టీస్ కోసం ఏఐని యూజ్ చేసుకుంటే అది బిగినర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేస్తుంది. కాంప్లెక్స్ కాన్సెప్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. డిఫికల్ట్ టాపిక్ అర్థం చేసుకునే టైంలో చాలాసార్లు టఫ్ డెఫినేషన్స్ వల్ల కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటి టైంలో ఏఐ ప్లస్ ఫీన్మ్యాన్ టెక్నిక్ యూజ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఫీన్మ్యాన్ టెక్నిక్ అనే మెథడ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ రిచర్డ్ ఫీన్మ్యాన్ పాపులర్ చేశారు. ఇది ఎక్స్ప్లెయిన్ లైక్ ఐఎమ్ 5 అనే కాన్సెప్ట్ మీద బేస్ అయింది. అంటే ఏదైనా టాపిక్ పర్ఫెక్ట్గా అర్థం అయిందా లేదా అనే విషయం టెస్ట్ చేయడానికి. అలాగే డీప్ లెర్నింగ్ కోసం యూజ్ చేసే బెస్ట్ మెథడ్. క్రిటికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయడం. మనకి ఏదైనా కాన్సెప్ట్ నిజంగా అర్థం అయిందా లేదా జస్ట్ గుర్తు పెట్టుకున్నామా, మన థింకింగ్లో మిస్టేక్స్ ఉన్నాయా, ఇలా కంటిన్యూస్ క్వశ్చనింగ్ ద్వారా డీప్ అండర్స్టాండింగ్ పొందడమే దీని అసలు కాన్సెప్ట్. ఒక ఆన్సర్పై డౌట్ లేకుండా పర్ఫెక్ట్ రీజనింగ్ డెవలప్ చేయడమే దీని గోల్. ఏఐ యూజ్ చేసి సాక్రటిక్ మెథడ్ ఫాలో అవ్వడం వల్ల లాజికల్ రీజనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. స్టాక్ మార్కెట్లో ఏవైనా హిడెన్ రిస్క్ ఉన్నాయా? ఎకానమీలో ఇన్ఫ్లేషన్ వల్ల మిడిల్ క్లాస్కి ఎలా అఫెక్ట్ అవుతుంది? ఇలా డీప్ క్వశ్చన్స్ వల్ల ప్రాపర్ థింకింగ్ స్టైల్ డెవలప్ అవుతుంది. మీరు ఫాస్ట్గా, స్మార్ట్గా అండ్ తక్కువ ఎఫర్ట్తో నేర్చుకోవాలి అనుకుంటున్నారా? ఏఐ మీకు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ఈజీ అండ్ ఎఫెక్టివ్గా చేస్తుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేసి టైం అండ్ ఎనర్జీ సేవ్ చేస్తుంది. క్యాన్ టీవీ మీకు సెల్ఫ్ గ్రోత్, మనీ సక్సెస్ అండ్ కెరియర్ బూస్ట్పై ఎక్స్పర్ట్ టిప్స్ ఇస్తుంది. ఈ ఛాన్స్ మిస్ అవ్వదు. ఇప్పుడే క్యాన్ టీవీ ఇన్స్టాల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్మార్ట్ లెర్నింగ్ జర్నీ స్టార్ట్ చేయండి.